నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? ఎన్బికే నటసింహం నందమూరి బాలకృష్ణ. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటసింహం నందమూరి బాలకృష్ణ నట ప్రస్థానం ఒక అద్భుతం. 5 దశాబ్దాలకి పైగా కొనసాగుతున్న ఆయన నట ప్రస్థానంలో ఎన్నో అపూర్వ విజయాలు, హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు, అలాగే ఎవరికీ సాధ్యం కాని రికార్డులు, శత దినోత్సవాలు, ద్విశత దినోత్సవాలు, 500 రోజులు ఆడిన సినిమాలు, 1000 రోజులు ఆడిన సినిమాలు, ఇలా కలెక్షన్స్ పరంగానే కాకుండా ఎక్కువ రోజులు ప్రదర్శించబడిన సినిమాలు కూడా ఆయనకే ఎక్కువగా ఉన్నాయి. ఈయన పని అయిపోయిందిరా అని అనుకున్న ప్రతిసారి ఒక మాస్ కంబ్యాక్ ఇస్తాడు. ఒక ఇండస్ట్రీ హిట్ కొట్టే రేంజ్లో మాస్ కంబ్యాక్ అయితే ఇస్తాడు బాలకృష్ణ. రీసెంట్గా చూసుకుంటే అఖండ కంటే ముందు వరకు కూడా ఆయనకి చాలా ఫ్లాప్స్, బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్, డిజాస్టర్లు. ఇక ఆయన పని అయిపోయింది అనుకున్నారు. సైడ్ క్యారెక్టర్లో లేదంటే విలన్ క్యారెక్టర్స్ చేసుకోవాలి, కొడుకుని వెండితెరకి పరిచయం చేసి ఆయన రిటైర్ అవ్వాలి అని ఎన్నో విమర్శలు. అటువంటి టైంలో అఖండ సినిమాతో మాస్ కంబ్యాక్ ఇచ్చాడు. కనీసం సినిమాలు రిలీజ్ చేయడానికి కూడా భయపడుతున్న టైంలో సినిమాని రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆ రోజుల్లోనే, అంటే అటువంటి కరోనా టైంలో కూడా 5-10 రూపాయల టికెట్ రేట్స్లో కూడా 150 కోట్ల కలెక్షన్ సాధించి ఒక రేర్ రికార్డ్ అయితే పెట్టాడు. ఎంతోమందికి ఆదర్శంగా నిలబడ్డాడు బాలకృష్ణ. ఇక అక్కడి నుంచి ఆయన వెనుదిరిగి చూసుకోకుండా మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకుంటూనే ఉన్నాడు. ఇప్పుడు ఈరోజు ఆయన పుట్టినరోజు. బాలకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అయితే బాలకృష్ణ గారు రీసెంట్గా బ్యాక్ టు బ్యాక్ విజయాలతో మంచి జోరు మీద ఉన్నాడు. ఎవరికైనా వయసు పెరిగే కొద్దీ అలుపు వస్తుంది, కానీ బాలకృష్ణకి ఏంటో ఊపు వస్తూ ఉంది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, తర్వాత అఖండ 2, ఇలా బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకుంటూనే ఉన్నాడు. ఒక రేర్ రికార్డ్స్ అయితే పెట్టుకుంటూ వచ్చాడు. ఈ మధ్య కాలంలో ఇటువంటి సక్సెస్ రేటు ఇంకా ఏ సీనియర్ హీరోకి, గట్టిగా మాట్లాడితే ఏ పెద్ద పెద్ద స్టార్ హీరోలకు కూడా లేదు. అంటే సీనియర్ హీరోస్ వేరు, స్టార్ హీరోస్ వేరు. ఇక్కడ గమనించాలి. సీనియర్ హీరోస్ అంటే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, వీళ్ళు ఒక సైడు. స్టార్ హీరోస్ అంటే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అలాగే జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ఇలా వీళ్ళంతా స్టార్ హీరోస్ అనమాట. ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ హీరోస్ అనమాట. సో వాళ్ళకు కూడా సాధ్యం కానీ సక్సెస్ రేట్ని అయితే బాలకృష్ణ పెట్టుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు చూసుకుంటే బాలకృష్ణ NBK 111, ఆయనకి వీరసింహారెడ్డితో ఒక మరపురాని బ్లాక్ బస్టర్ని అందించిన గోపిచంద్ మల్లేని డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు. ముందుగా అనుకున్న స్టోరీ వేరు, అయితే ఆ స్టోరీ అన్నది పెద్దగా అనిపించకపోవడం, దానికి బడ్జెట్ కూడా ఎక్కువగా ఉండడం, ఆ తర్వాత మార్పులు చేర్పులు చేసినా కూడా అది సెట్ అవ్వకపోవడంతో ఈసారి ముంబై బ్యాక్డ్రాప్లో ఒక స్టోరీ రాసుకొని వచ్చాడు గోపిచంద్ మల్లేని. సినిమా మాత్రం హై లెవెల్లో ఉంటుందంట. అసలు వాళ్ళు ఇచ్చే బిల్డప్ చూస్తుంటే ఇక రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఆ రేంజ్ బిల్డప్ అయితే ఇస్తున్నారు. అయితే ఈరోజు బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా సాయంకాలం 5:40 ఒక టీజర్, అంటే టైటిల్ టీజర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికీ టైటిల్ ఏంటంటే అసురుడు అని అయితే అనుకుంటున్నట్టున్నారు. మరి అదో కాదో మనకు తెలీదు. ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఒక టైటిల్ టీజర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. దానికోసం ఫుల్ వెయిటింగ్. ఈరోజు బాలకృష్ణ బర్త్డే సందర్భంగా మొత్తం ఆయన ఫ్యాన్స్ అంతా నెక్స్ట్ లెవెల్లో పండుగ చేసుకుంటున్నారు. ఇప్పుడు చూసుకుంటే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, భైరవ దీపం ఒక్క సినిమా చాలదన్నట్టు 3 సినిమాలని రిలీజ్ చేసుకున్నారు. 3 సినిమాలకు కూడా హౌస్ఫుల్స్ పడ్డాయి. ఇంకోటి, ఆ సినిమాలన్నీ కూడా 4Kలో రిలీజ్ అయ్యాయి. 4K ప్రింట్లు కూడా అందుబాటులో ఉండడం కూడా బాగా కలిసి వచ్చింది. ఆయన పుట్టినరోజును మాత్రం ఆయన ఫ్యాన్స్ అయితే ఓ రేంజ్లో సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నారు. మొత్తానికి 5:40 రాబోతున్న టీజర్ అయితే ఒక పెద్ద ఫీస్ట్ అని చెప్పాలి బాలకృష్ణ అభిమానులకి. మరి టీజర్ ఎలా ఉంటుందో ఏమో తెలియదు, కానీ ఇక అంతా వింటేజ్ ఏమీ లేదు, మొత్తం న్యూ ఏజ్ అన్నట్టుగా ఒక భారీ స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే సాయంకాలం రిలీజ్ చేయబోయే టీజర్ కూడా ఒక పోస్ట్ అయితే చేశారు. ఎంట్రీ ఆఫ్ యాన్ ఎరా, అంటే కొత్త శకం మొదలవబోతుంది అన్నట్టుగా ఒక భారీ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఆ పోస్టర్లో చూసుకుంటే మొత్తం మాఫియా బ్యాక్డ్రాప్లోనే సినిమా ఉండబోతుందని స్పష్టంగా అర్థమవుతుంది. పోస్టర్ కూడా అదిరిపోయింది. మరి బాలకృష్ణ లుక్ ఎలా ఉంటుందో చూడాలి. డాకు మహారాజ్లో, అంటే ఈ మధ్య కాలంలో ఆయన చేసిన అన్ని సినిమాల్లో కూడా డాకు మహారాజ్ సినిమాలో ఉన్న లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. చాలా స్టైలిష్గా ఆ లుక్ అయితే ఉంది, చాలా పర్ఫెక్ట్గా కూడా ఉంది. మరి దాన్ని మించేలా, దాన్ని తలదన్నేలా ఈ సినిమాలో ఉంటుందా అనేది కూడా చూడాలి. వీరసింహారెడ్డి సినిమాలో న్యూ ఏజ్ క్యారెక్టర్ని వదిలి పక్కన పెట్టేస్తే ఓల్డ్ క్యారెక్టర్లో మాత్రం వీరసింహారెడ్డి క్యారెక్టర్లో బాలకృష్ణ జీవించేశాడనే చెప్పాలి. అసలు ఆ లుక్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా, చాలా కొత్తగా డిజైన్ చేశాడు గోపిచంద్ మల్లేని. మరి ఈ సినిమాలో కూడా దానికి మించి బాలకృష్ణ లుక్ని, అలాగే ఆయన్ని స్టైలిష్గా ప్రజెంట్ చేస్తాడా లేదా అన్నది చూడాలి.
చాలా వరకు ఆయన కొంచెం అంటే బాలకృష్ణకి వీరాభిమాని అన్నమాట. వీరసింహారెడ్డి సినిమాతోనే అది ప్రూవ్ చేసుకున్నాడు. ఒక ఫ్యాన్ బాయ్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో వీరసింహారెడ్డి సినిమాను చూపిస్తే సరిపోతుంది. మరి అలాంటి ఫ్యాన్ బాయ్తో ఇంకా రెండో సినిమా అంటే ఆ ఊహే చాలా భయంకరంగా ఉంది. మరి ఎటువంటి సర్ప్రైజ్ ఇస్తాడో చూడాలి. సాయంకాలం 5:40 టైటిల్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత దాని గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు నందమూరి బాలకృష్ణ. మరి ఈ సాయంకాలం రిలీజ్ చేయబోయే టీజర్ పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.